రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం 60,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజలపై పెను భారం మోపుతుందన్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య. రాజధాని పేరుతో 1,000 కోట్లు ఖర్చు చేసినా 10% కూడా పూర్తి కాలేదన్నారు. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వెనకబడిపోయిన మెజారిటీ ప్రజలను ప్రాంతాల అభివృద్ధి గురించి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనా అన్న అంశంపై అనంతపురంలో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య. ఈరోజు అనంతపూర్లో మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక అనేటువంటి 2 సంస్థల ద్వారా ఈ చర్చ జరపడం జరిగింది. ప్రధానంగా ఏం జరిగిందంటే, పెద్ద ఎత్తున భూములు సేకరించి రైతుల నుంచి ప్రభుత్వాలు తమ చేతుల్లో పెట్టుకొని రాష్ట్రం మీద వాళ్ళకి ఇచ్చేటువంటి కౌలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రం మీద బరువు మోపేటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఒక చిన్న రాజధాని వికేంద్రీకరణగా దిశగా డెవలప్ చేయాల్సినటువంటి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని పేరుతో 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి, ఆ ఒక్క రాజధానిని ఈరోజు ఎన్ని వేల కోట్లు ఇంకా అప్పు తెస్తే అది పూర్తవుతుందో చెప్పలేని దిశలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 62,000 కోట్లు అప్పు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఒక 25% కూడా అక్కడ పూర్తి కాలేదు. ఇంకెన్ని వేల కోట్లు తెస్తే అక్కడ ఒక మొదటి దశన రాజధాని పూర్తవుతుందో చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రజలకు భారం కాదా అనేది మా ప్రశ్న. ఎందుకంటే మనకు చాలా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా, వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉన్న కొద్దిపాటి వనరుల్ని ఫోకస్డ్గా కొన్ని ప్రాంతాల మీద పూర్తి చేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, వెనుకబడిన ప్రాంతాలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి దశలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కచోట ఒక రాజధాని పేరుతో కట్టు రాష్ట్ర ప్రజలకి ఒక పెద్ద భారాన్ని నెత్తిన మోపుతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మా అభిప్రాయం. ఆ దిశగానే మేము విభిన్న ప్రాంతాల్లో చర్చలు పెడుతున్నాం. ప్రజల్ని వీలైనంత మేరకు ప్రభుత్వాలను ప్రశ్నించండి, రాజధానిని చిన్న రాజధానిగా పరిమితం చేసి ఆ రైతులకు చేయాల్సినటువంటి న్యాయం చేసి మిగిలిన వనరుల్ని రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మీద ఖర్చు పెట్టండి అని చెప్పేసి అనేది మా ప్రధాన వాదన.